దుఃఖం రావాలి, ఒక్కోసారి మనకి దుఃఖం రావాలి, దెబ్బ తగలాలి. దెబ్బ తగిలినప్పుడే బుద్ధి వస్తుంది. అలా బుద్ధి వచ్చేసింది ఆయనకి. ఆ బుద్ధిలో నుండి స్వీయ చరిత్ర రాస్తున్నాడు. నన్ను అడిగితే నేను ఏమంటాను తెలుసా? జీవిత పరిశోధకుడు అంటానండి సొలొమోన్. ప్రపంచంలో చాలా పరిశోధనలు చేసేవాళ్ళు ఉన్నారు. జీవితాన్ని పరిశోధించిన ఏకైక మహా చక్రవర్తి సొలొమోను. చక్కగా పరిశోధించాడండి జీవితాన్ని. చిట్ట చివర నేను అనుకున్నాను, తండ్రి ఇది మంచిదే, ఆయన బతుకులో జరిగినవన్నీ మంచివే. ప్రభు నిన్ను పట్టుకున్నాడు. అలా పాడైపోవడం వల్ల తర్వాత ప్రభు నిన్ను ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇప్పుడు మంచి స్థితిలోకి వచ్చావు. అందుకే నేను చెప్తున్నాను, యవనస్తులారా, పాడైపోయాం కదా ఇంకా అలాగే ఉండిపోదాం అనుకోకండి. పాడైపోయిన స్థితిలో నుంచి బయటికి రండి. ఇదే దేవుని పిలుపు ఈ రోజు నీకు వినబడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. తర్వాత నీ జీవితాన్ని ఎలా చేయబోతున్నాడో ఒకసారి ఆలోచించండి. మీ ఊహలకు అందదది. నిజం చెప్తున్నాను, మీ ఊహలకు అందనంత ఉన్నతంగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. సొలొమోనంతటి వాడే మారిపోయినప్పుడు నిన్ను నన్ను ఆయనకు మార్చటం ఏమైనా అసాధ్యమా? కాదు.